మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా టాటా గ్రూప్ వాళ్ళు టాటా ఎలక్ట్రానిక్స్ చిప్ కంపెనీ వాళ్ళతో పెద్ద వాళ్ళు టైఅప్ అవుతున్నారు. ఏంటంటే బిహైండ్ రీజన్ ఏముంది అంటే రీసెంట్ గా మోడీ గారు మోడీ. నెదర్లాండ్ వెళ్ళిన తర్వాత Yes. వరల్డ్ ద బెస్ట్ కంపెనీ టైప్ అయ్యారండి. అంటే వీళ్ళు చాలా కంపెనీలు టైప్ అవుతున్నారు వరల్డ్ వైడ్ కూడా. అంటే బేసికల్గా వీళ్ళు ఏంటంటే ఒకటి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు, ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు. అండ్ రెండోది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇండియాలో యాక్చువల్గా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున బిగిన్ చేసింది టాటా వాళ్ళు, అండర్ టాటా ఎలక్ట్రానిక్స్ Yes. అనమాట. యాక్చువల్లీ ఇది ప్రైవేట్ కంపెనీ. స్టార్ట్ అయింది 2020లో అండి. చంద్రశేఖర్ గారు బిగిన్ చేశారు 2020లో. అప్పట్లో దాని సేల్స్ 400 కోట్లు ఉండేది. Hmm. ఇప్పుడు 1.3 lakh crore అండి. Oh. 1.3 lakhs crore. ఎంత స్పీడ్గా అది 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 గ్రోత్ అవుతుంది చూడ కంపెనీ. అది ముందు రోజుల్లో టాటా గ్రూప్లో నెంబర్ 1 అవుతుంది. ఇప్పుడు టీసీఎస్ నెంబర్ 1 టాటా వాళ్ళలో. Yes. అది 8.5 lakh crore కంపెనీ. బట్ ఈ సేల్స్ ఇంత అగ్రెసివ్నెస్ చూస్తే కనుక చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇది. ఎందుకంటే 2020లో దాని సేల్స్ 400 కోట్లు, జస్ట్ 400 కోట్లు అంతే. ఇప్పుడు ఎంత 1.3 lakh crore. అంటే టీసీఎస్ సేల్స్ 2020లో ఎంత అంటే 1.5 lakh crore. ఇప్పుడు 2.5 lakh crore ఉంది. Yes. అంటే టీసీఎస్తో పోల్చుకొని ఇది బాగుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే టాటా వాళ్ళు సాఫ్ట్వేర్ కన్నా కూడా హార్డ్వేర్లోనే ఫాస్టెస్ట్ గ్రోత్ Faster. ఉందన్నమాట, చాలా Yes. పెద్దగా. అంటే ఎంప్లాయీస్ కూడా మిగతా గ్రూప్ అని తగ్గించుకుంటూ పోతుంటే ఈ కంపెనీ వాళ్ళు అప్పట్లో 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఇప్పుడు 75,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. టాటా ఎలక్ట్రానిక్స్లో 75,000 మంది ఎంప్లాయీస్. వీళ్ళు చిప్స్ కూడా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు పెద్ద కంపెనీస్ తోటి. పబ్లిక్ అందరూ సెటైర్లు వేసేది ఏంటంటే వరల్డ్ మొత్తం కూడా 2 nm అండ్ 5 nm చిప్పులు తయారు చేస్తుంటే ఈ టాటా వాళ్ళు 100 mm లేదా 40 mm లేదా 20 mm చిప్పులు తయారు చేస్తున్నారు, సెటైర్లు వేస్తారు. కానీ యాక్చువల్గా స్మాల్ మైక్రో నానోమీటర్స్ యొక్క చిప్స్ ఉన్నాయి చూసావా, వాటికి పెద్ద బిజినెస్ ఉండదు. రేట్ ఎక్కువను, మార్జిన్స్ ఎక్కువ మిగులుతాయి. Yes. బట్ స్కేల్ పెద్దగా ఉండదు. పెద్ద ఐటమ్స్లో వాడతారు అనమాట. మైక్రో చిప్స్లో వాడతారు, మొబైల్స్ పెద్ద వాటిలో వాడతారు. మార్జిన్స్ ఎక్కువనే కానీ మాస్ స్కేల్ కాదు. బట్ ఎక్కువ మాస్ స్కేల్ వాడేది మనం ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వీటిల్లో మనం వాడేది ఏంటంటే 60 నానోమీటర్స్ యొక్క చిప్స్ అనమాట. వాటికి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఇండియాలో వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు బ్రో. Yes. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఈ 40-50 నానోమీటర్స్ చిప్పులు తయారు చేసింది 20 years బ్యాక్ ప్రపంచం మొత్తంలో. ఇండియాలో అది ఇప్పుడు బీన్ అవుతుంది. బట్ దాని అర్థం మనం లేట్గా బీన్ అయినా సరే ఇండియాకి కావాల్సిన సఫిషియెంట్ మనం లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ప్రపంచంలో మెజారిటీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటితో టైప్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు లాస్ట్కి చిన్నవి కూడా అంటే నానోమీటర్స్ కూడా తయారు చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా కానీ టాటా వాళ్ళ పుణ్యం అంటూ ఇండియాలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ బీభత్సమైన స్పీడ్తో వస్తుంది. అండ్ మనకు కావాల్సిన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని తయారు చేస్తున్నాం. అండ్ ముందు రోజుల్లో ఈవెన్ మైక్రో నానోమీటర్స్ ఉన్న చిప్లు కూడా తయారు చేయడం రెడీ అవుతున్నారు అనమాట. మొత్తానికి జస్ట్ 400 మంది ఎంప్లాయీస్ కాస్త 75,000 మంది ఎంప్లాయీస్, టర్న్ ఓవర్ 400 కోట్ల దగ్గర నుంచి 1.3 lakh crore వచ్చేసారు. అండ్ బహుశా స్టాక్ మార్కెట్లో ఒక 4-5 years తర్వాత లిస్టింగ్ వస్తే కనుక టీసీఎస్ కన్నా మించిపోద్ది, అందులో డౌట్ లేదు. అంటే టాటా గ్రూప్ వాళ్ళు ఇంకా హార్డ్వేర్ రంగంలో బాగా విస్తరింపజేస్తారు. హార్డ్వేర్లో ఇండియాస్ నెంబర్ 1 అవుతున్నారు ఆల్రెడీ. ఎందుకంటే Yes. వాళ్ళు యాపిల్కి ఐఫోన్స్ ఇండియన్ సప్లై చేసేది వాళ్ళే. వెస్ట్రన్ కంపెనీస్ కొనేసారు కంప్లీట్గా. అండ్ అంటే ఫ్యాక్స్కాన్కి ఈక్వలెంట్గా వీళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఐఫోన్స్ వీళ్ళు, టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ భారీగా అస్సాంలో ఒకటి, గుజరాత్లో ఒకటి, చాలా పెద్ద ప్లాంట్స్, మోర్ దెన్ 1.2 lakh crore బిగిన్ చేస్తున్నారు భారీగా. నిన్న టైప్ అయింది ఆ ప్లాంట్ అనుకుంటుంది. కాబట్టి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ద బెస్ట్లో ఉన్నారు. అండ్ ఐఫోన్స్ వీళ్ళు ద బెస్ట్లో ఉన్నారు. ఫ్యూచర్లో ఇంకా దీనికి ఎక్కువ ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పటికే 3rd biggest ఎక్స్పోర్ట్స్ ఇండియాలో. ఇండియా నుంచి బయటకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎలక్ట్రానిక్స్ 3rd biggest అనమాట. ఒక యాపిల్ ఒకటే సంవత్సరానికి 2 లక్షల కోట్ల వర్త్ గల యాపిల్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. Yes. అందుకని ఎలక్ట్రానిక్స్లో కూడా మన ఇండియాకి ఎనఫ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని బయటికి ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రపంచం ఊహించిన దానికన్నా ఎక్కువ స్పీడ్ తోటి మనం అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిగిన్ చేస్తున్నాం. అంటే భారీగా పెట్టుబడులు పెట్టి ఫాస్ట్ గా గ్రో చేస్తారు. అవును. అదే నేను అంటుంది. మీరు సేల్స్ ఎంత స్పీడ్ అవుతుందో చూసుకోండి. Yes. లక్షల కోట్ల ఎప్పుడు టాటా వాళ్ళ దగ్గర నుంచి ఆ స్పీడ్ మనం చూడలేదు ఇంతవరకు, ఎప్పుడు చూడలేదు. సో టాటా అంటే ఇంత మనం సాఫ్ట్వేర్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు హార్డ్వేర్ టాప్లో అవుతుంది. హార్డ్వేర్ అండ్ ఎయిర్పోర్ట్ ఇది కూడా ఈవెన్ డిఫెన్స్లో వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా అగ్రెసివ్ గ్రో అవుతున్నారు. అంటే వాళ్ళు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని గ్రాప్ చేస్తున్నారు బేసికల్గా. అంటే దిస్ ఈజ్ టూ గుడ్. ఎలక్ట్రానిక్స్ మాత్రం ఇన్ టైంలో వచ్చారు మార్కెట్లోకి చాలా ర్యాపిడ్గా. 6 సంవత్సరాల్లో ఇంత సేల్స్ అంటే
ఇన్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ దట్ Yes. మచ్ ఆఫ్ స్పీడ్. వరల్డ్ వైడ్ గా వీళ్ళకి అంటే ఎంకరేజ్మెంట్స్ సహకారాలు ఎవరెవరు అన్ని టైప్స్ అవుతున్నారు ప్రతి కంపెనీతో. తైవాన్ తో టైప్ అయ్యారు రీసెంట్ గా, నెదర్లాండ్స్, ద వరల్డ్ బెస్ట్ కంపెనీస్ తో టైప్ అవుతున్నారు. ఎస్ కాబట్టి ఆ ఎక్స్పర్టైజ్ అంతా ఇండియాకి వస్తుంది. థ్యాంక్ యూ Right.